హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రేవతి రామ్. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ ఉప్మా. నా స్టైల్లో చూసేయండి, అస్సలు ఒక్క ముద్దతో వదలరండి ఉప్మాని. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగబ్యాళ్ళు కొంచెం తిరగవాతకి వేసుకోవాలి. అలాగే కొంచెం సాసవులు చిట్లి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ త్వరగా కుక్ అవ్వడం కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని తర్వాత ఒకసారి ఓపెన్ చేసి లిడ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయి, నా దగ్గర అయితే క్యారెట్, బీన్స్, బఠానీ ఉన్నాయి, ఇవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లోనే అలా ఉంచి పెట్టాలి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమోటా తీసుకున్నాను మా క్వాంటిటీకి. టమోటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా మగ్గడం కోసం 1 మినిట్ క్యాప్ పెట్టి బాగా కుక్ చేసుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేసి తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో అయితే నేను 1.5 కప్ తీసుకున్నాను రవ్వ, బెన్సీ రవ్వ. అందుకని నేను ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటా. ఇంకా హాఫ్ గ్లాస్కి 1.5 వాటర్, మొత్తం 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నేనైతే స్టార్టింగ్లోని రవ్వ ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రవ్వని, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ అంతా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఓపెన్ చేసేసరికి ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయి బాగా తెరులుతుంది. ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం స్లోగా వేస్తూ యాడ్ చేసుకోండి రవ్వ. ఇలా రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఫుల్గా మిక్స్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఉప్మా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ కట్టేయడం.